వెల్కమ్ టు కీటాక్స్. ఐపీఎల్లో ఈసారి వీరబాదుడు ఖాయం, 300 టార్గెట్ చూడబోతున్నాం అని అన్ని వైపుల నుంచి ఒక రకమైన ఎక్సైట్మెంట్, హిట్టింగ్ మీద కొత్త అంచనాలు ఉన్న సమయంలో టాక్టిక్స్ తోనూ స్ట్రాటజీతోనూ గేమ్ ని, ఎక్సైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లొచ్చు అని చెన్నై ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయబోతోంది. ఈసారి 2 రకాల కొత్త ఆలోచనలతో ముందుకెళ్తూ చెన్నై సృష్టించబోతున్న సెన్సేషన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. దానికంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. T20 అంటేనే హిట్టింగ్, అందులోనూ ఐపీఎల్ అంటే వీరబాదుడు ఖాయం. ఆల్రెడీ హైదరాబాద్ మ్యాచ్ లో చూసాం, అంత పెద్ద స్కోరు ఆల్రెడీ సన్ రైజర్స్ ఓపెనింగ్ మ్యాచ్ లో చూసేసాం. 270 దాటేసింది స్కోరు. ఇక ముందు కూడా భారీ స్కోర్లే ఉంటాయి అనే అంచనాలను బ్రేక్ చేస్తూ ఆలోచనలతో కూడా ఎక్సైట్ చేయొచ్చు, స్ట్రాటజీతో కూడా కిక్ ఇవ్వచ్చు. ఒక కంప్లీట్ ప్లాన్ ఉంటే, ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉంటే ప్రత్యర్థి బ్యాటర్లని ఊహించని రీతిలో కంట్రోల్ చేయొచ్చు అని నిరూపించేందుకు చెన్నై ఒక కొత్త వ్యూహంతో సిద్ధమైంది. ఈ వ్యూహంలో దేశవాళీ బౌలర్లు, లేదంటే అంతగా ఎక్స్పోజర్ లేని జూనియర్ బౌలర్లే ఎక్కువ మంది ఉంటారు. కానీ వీళ్ళ వెనక ఉండే మాస్టర్ బ్రెయిన్స్ మాత్రం ఇద్దరు. ఒకటి మహేంద్ర సింగ్ ధోని అయితే, రెండోది రవిచంద్రన్ అశ్విన్. ఆల్రెడీ ఓపెనింగ్ గేమ్లో చూసేసాం ధోని ఫిట్నెస్ ఎలా ఉంటుంది, ధోని ఎలా ఉంటాడు అనుకునే వాళ్ళకి ధోని అపీరెన్స్ ఎమకిక్కిచ్చింది. నూర్ బౌలింగ్లో ఒకసారి చూసాం, బాల్ పట్టుకోవడంలో ధోని ఆలస్యం చేశాడు. 4 బైస్ కి బాల్ వెళ్ళిపోయింది, 4 పరుగులు వచ్చేసినాయి బ్యాట్కి టచ్ కాకుండానే. అనుకుంటున్న సమయంలో ధోని కొంచెం స్లో అయ్యాడా అనే ఆలోచన రావడానికి కొన్ని సెకండ్ల ముందే ధోని తానేంటో చూపించాడు. లైటనింగ్ స్పీడ్ తో అదే నూర్ బౌలింగ్ లో స్టంపింగ్ చేశాడు. అది చూసి ఆశ్చర్యపోవడం, ఎక్సైట్ అవడం ఫ్యాన్స్ వంతైంది. ఆ తర్వాత విల్ జాక్స్ ని అశ్విన్ బౌల్ చేసిన తీరు చూస్తే టాక్టిక్స్ అనేవి T20లో ఎంత ఇంపార్టెంట్, ప్రత్యర్థి బ్యాటర్ని గనక టెక్నికల్గా స్టడీ చేస్తే, సైంటిఫిక్గా అప్రోచ్ అయితే ఎలా కంట్రోల్ చేయొచ్చు అని ఈ 2 ఎగ్జాంపుల్స్ క్లియర్ కట్గా ప్రూవ్ చేశాయి. అటు ఖలీల్ అహ్మద్ సక్సెస్ విషయంలో కానీ, అలాగే ఇటు నూర్ అహ్మద్ ఫినామినల్గా సీజన్ మొదలు పెట్టడంలో కానీ వీళ్ళిద్దరి టాక్టిక్సే ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. T20 క్రికెట్ ఏజ్తో ముడిపడిన ఆట, యంగ్స్టర్స్ మాత్రమే ఆడగలుగుతారు అనే అంచనాల్ని ధోని ఇప్పటికే తిప్పికొట్టాడు. దాదాపు 180-190 స్ట్రైక్ రేట్తో క్రీజ్లోకి వచ్చాడు అంటే సిక్సర్లు కొడతాడని, ఎలాంటి ఎక్సైట్మెంట్ చూపిస్తాడనే అంచనాలు ఒక పక్కనైతే, ఫీల్డ్లో కెప్టెన్కి ఎలాంటి సపోర్ట్ ఇస్తాడు అనే ఒక ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడంలో ధోని 100% సక్సెస్. అట్లాగే దాదాపు 12-13 ఏళ్ల తర్వాత హోమ్ టీమ్కి తిరిగి వచ్చిన అశ్విన్ తన టెక్నికల్ ఎక్స్పర్టీస్తో చెన్నైకి ఒక కొత్త బలం అవుతున్నాడు. బౌలింగ్ విభాగాన్నంతా అశ్విన్ ఒక రకంగా సూపర్వైజ్ చేస్తున్నాడని, ఏదైనా మ్యాచ్ ఉంటే ప్రత్యర్థి టీంలో బలగాన్ని విశ్లేషించడము, ఎవరిని ఎట్లా బౌల్తా కొట్టించవచ్చు, ఎవరిని ఎవరు ఎయిమ్ చేసుకోవాలి, టార్గెట్ చేసుకోవాలి, లాంటి వాటన్నిటి మీద అశ్విన్ పూర్తిగా ఫోకస్ చేశాడు అని చెప్తూ ఉన్నారు. అంటే ఓవరాల్ కెప్టెన్సీ, అసిస్టెన్స్ ధోని చూసుకుంటే, బౌలింగ్ స్ట్రాటజీకి సంబంధించి అశ్విన్ ఒక బ్యాక్ ఎండ్ మెకానిజాన్ని నడుపుతూ ఉన్నాడు అనమాట. ఈ ఇద్దరు మాస్టర్ మైండ్స్ ఇప్పుడు T20 ఫార్మాట్ ని, ఐపీఎల్ ఎడిషన్ జరిగే తీరుని డిసైడ్ చేస్తారు అనే అభిప్రాయం ఆల్రెడీ కలుగుతూ ఉంది. అదే జరిగితే గనక ఈసారి మోర్ ఎక్సైట్మెంట్, మోర్ మెచ్యూరిటీ, అలాగే ఊహించని రీతిలో మ్యాచ్ టర్న్ అవడం చూస్తాం. చెన్నై ఎలాగో సగం మ్యాచ్లు చపాక్లోనే ఆడుతుంది. చపాక్ ఎట్లాగో బ్యాటింగ్కి ఎంత అనుకూలంగా ఉంటుందో బౌలింగ్ కూడా అంతే అనుకూలం, అందులోనూ స్పిన్నర్లు ఏమైనా చేయొచ్చు అనే అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. వీటితో పాటు మిగతా గ్రౌండ్స్లో కూడా 100% కాకపోయినా కనీసం 60% అశ్విన్ స్ట్రాటజీస్ కనుక సక్సెస్ అయితే ఈసారి వచ్చే మజానే వేరు. అంటే కేవలం స్పీడే కాదు, ఉతుకుడే కాదు, ఈసారి స్ట్రాటజిక్ ఎక్సైట్మెంట్ కూడా ఐపీఎల్ చూపించబోతోంది అని ఈ చెన్నై డియో మనకి ప్రూవ్ చేస్తున్నట్టుగా ఉంది. మీరేమంటారు? ఈ T20ని ఈ మాస్టర్ క్లాస్ సీనియర్స్ ఇద్దరు రీడిఫైన్ చేస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.